హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసేది వంకాయ మామిడికాయ తురుముతో గుజ్జు పచ్చడి అండి. వంకాయ అండి కాల్చాను, ఇలా ఉన్న కాయని కాల్చి అట్లా తీసేసి తొక్కు తీసి ఇలా చిన్న చిన్నగా పీసులు చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. దీంట్లోకి పెద్ద మామిడికాయ తురుముగానండి, గుజ్జు గుజ్జుగా వచ్చింది. దీంట్లో మిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేయట్లేదండి, మిరపకాయలు, మినప్పప్పు, జీలకర్ర, మెంతులు అండి. ఇది వేయించుకొని కారానికి, కొత్తిమీర, పోపు దినుసులు, మినప్పప్పు, ఆవాలు, మిరపకాయ, కరివేపాకు, నూనె కొంచెం పడుతుంది, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ఇంతేనండి. ఇప్పుడు చూద్దాం. కొంచెం నూనె వేసుకొని, పోపు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. నూనె వేసుకొని, ప్యాన్ మాడి ఉంది ఆల్రెడీ, కాలింది. ఇవి వేయించుకుందాం. ఇది చాలా బాగుంటుందండి పచ్చడి, అన్నం వేడివేడి అన్నంలోకి. ఇదో వెరైటీ. టమాటాలతో చేశాను, మామూలుగా కాల్చి మిరపకాయలు వేయించి పచ్చిమిరకాయలు వచ్చి కొత్తిమీర వేసి చేశాను. ఇది ఒక మోడల్ అండి. తురుము మళ్ళీ పోపులో వేసి కొంచెం వేగనిచ్చి ఇది అది స్మాష్ చేస్తాం, లేకపోతే మిరపకాయల్లో ఆ వంకాయ వేసి ఒకసారి తిప్పుకున్నా బాగుంటుందండి. దీంట్లోనే కొంచెం ఇంగు వేసుకుందాం, ఎక్కువ వద్దండి, పోపులో వేయటం లేదు నేను. వేగినవి తీసి చూపిస్తామండి. ఇప్పుడు నూనె వేసుకుందాం. అంతే పడుతుంది, లేకపోతే లేదు, కానీ వేస్తున్నాను నేను. చూసుకొని వేసుకోండి, మీరు కావాలనుకుంటే తక్కువ వేయాలంటే తక్కువ వేసుకోండి. ఎందుకంటే మామిడికాయ అంతా తురుము అంతా దాంట్లోనే వేగాలి. అది వేగుతున్నప్పుడు మనం కారం చేసుకుందాం. మీకు దాంట్లో అది వేసి చూపిస్తాను. ఈలోపు కారం చేసి ఉప్పు, పసుపు కూడా అన్నీ వేసిన తర్వాత వేయచ్చు. మిరపకాయల్లో వేసి తిప్పుకోవచ్చు. 2 రకాలండి, ఎవరికి ఎలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు. దీంట్లో చింతపండు వేయకుండా ఇలా గుజ్జు వేస్తున్నాను మామిడికాయ తురుముతో. ఇలా ట్రై చేయండి, ఎలా బాగుంటే అలా చూసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి, కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి. అవ్వండి, వేగుతున్నాయి. వేగంగానే దీంట్లో మామిడికాయ తురుము వేసుకుందాం అండి. అది వేగుతున్నప్పుడు మిరపకాయలు వేయించేసుకుందాం. అవ్వండి, వేగింది. ఇప్పుడు మామిడికాయ తురుము వేసుకుందాం. ఇది వేగి మళ్ళీ ఆయిల్ అంతా పైకి వస్తుందండి. ఇలా మిరపకాయలు అండి, వంకాయ కూడా వేసి ఒక తిప్పాను. ఇప్పుడు దీంట్లోకి వేసేసుకోవాలండి. ఇది బాగా కలిపి చూపిస్తాను. బాగుందో కలుపుకుంటే. ఉప్పు, పసుపు వేసుకున్నాం, అన్నీ వేసుకున్నాం అండి. తురుముగా పీసులుగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకున్నామండి. వేసుకుంటే కొత్తిమీర బాగానే ఉంటుంది, ఎందుకంటే ఇంగు ముందు వేసేసాం, ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం. అంతేనండి పచ్చడి. మామిడికాయ తురుముతో వంకాయ కాల్చి గుజ్జు పచ్చడి అండి. అంతేనండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. వేడివేడి అన్నంలో సూపర్ ఉంటుంది. ఎప్పుడు ఒకటే మోడల్ కాకుండా కొంచెం మార్చండి. ఇలా మా వెరైటీగా చేసుకుంటే ఎప్పుడన్నా డిఫరెంట్గా ఉంటుందండి. అందుకని ట్రై చేయండి, టేస్ట్ చేయండి. అది ఉడికిన కొద్దీ ఆయిల్ పైకి వచ్చేస్తుందండి. ఇంతేనండి. స్టవ్ బంద్ చేసేసాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే అండి.